అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం. ఈరోజు మీ అందరికీ మరో కొత్త కథ చెప్పబోతున్నాను. అనగనగనగా ఒక ఊరిలో లక్ష్మి అనే ఒక ఆవిడ ఉండేది. ఆ లక్ష్మికి ప్రతిరోజు పార్కుకి వెళ్లి ఒక బెంచి మీద కూర్చుని పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. రోజు అక్కడే కూర్చోవడం వలన ఆ బెంచి తన సొంతం అనే భావన పెరిగిపోతుంది. అలా ఒక రోజు పార్కుకు వెళ్ళేసరికి వేయించిన పల్లీల వాసన వచ్చి నోరూరుతుంటే ఒక పల్లీల పొట్లం కొనుక్కొని తాను కూర్చునే బెంచి వైపు వెళ్ళింది. అప్పటికే ఆ బెంచి మీద ఒక ముసలాయన కూర్చుని ఉండడం చూసి లక్ష్మికి కోపం వస్తుంది. రుసరుసలాడుతూ ఏంటి ముసలాడు నా బెంచి మీద కూర్చున్నాడు అని అనుకుంటూ విసురుగా చేతిలో ఉన్న పుస్తకం, పర్సు, పల్లీల పొట్లం పక్కన పెట్టి తాను కూడా అదే బెంచి మీద కూర్చుంటుంది. కోపంగా పుస్తకం తీసి చదువుకుంటూ పల్లీలు ఒలుచుకొని తింటూ ఉంటుంది. మధ్యలో ఒకసారి చూస్తే ఆ ముసలాయన కూడా అదే పొట్లం నుండి పల్లీలు తీసుకొని తింటూ ఉంటాడు. ఏంటి నా పల్లీలు తినేస్తున్నాడు, ఊరి పల్లీల దొంగ అని మనసులో తిట్టుకుంటూ ఆలస్యంగా తింటే మొత్తం తినేస్తాడేమోనని త్వరగా ఒలుసుకుని తినేస్తూ ఉంటుంది లక్ష్మి. ఎంతలో ఇద్దరూ తినగా చివరిగా మిగిలిన పల్లీని మీరే తినండమ్మా అంటూ ఆ ముసలాయన లేచి వెళ్ళిపోతాడు. ముసలాయన వెళ్ళిపోగానే లక్ష్మి కూడా లేచి వెళ్ళబోతూ తన సామాన్లు తీసుకుంటూ ఉండగా అక్కడ తాను తెచ్చుకున్న పల్లీల పొట్లం కనిపిస్తుంది. అంటే ఇప్పటివరకు నేను ముసలాయన పల్లీలు తిన్నానా, నేనే పల్లీల దొంగనా అని నాలిక్కరుచుకుంటుంది. అలా ఆవేశంలో ఉన్నప్పుడు అవతల వారిని అర్థం చేసుకోవడంలో పొరపాటు పడుతూ ఉంటాం. ఆవేశం అన్ని విధాలా అనర్థదాయకం. ఇదే విశ్వంబరి విశ్వం మాట. ఈ మాటల్ని ముటగట్టుకోవాలంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి.